ఇంటి పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నిరాశ్రయులైన కుటుంబం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం అరకగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఆత్రం మహేష్ గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన భర్త శుభకార్యానికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లారని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి భార్య సరిత కన్నీరు మున్నీరుగా విలపించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేష్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు గంగయ్య తెలియజేశారు. మృతుడికి కుమారుడు ఉన్నారని, ఇంటి వద్ద పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం ఉదయం 8 గంటలకు తెలియజేశారు. ఎక్కడ ఏది బండి మీద ఎవరెవరు పోయారు? ఇద్దరు కలిసిపోయారా? ఎంతమంది కొడుకులు? ఒక్కడేనా? ఇద్దరు ఒక్కడే కదా? ఫోన్ చేస్తే కలిసి మాట్లాడు. ఫంక్షన్కి బూరుగూడెం నుండి బారిగూడెంకి వచ్చి బారిగూడెం నుండి మళ్ళీ బూరుగూడెం పోగా మధ్యలో తెలకపల్లి నుండి పోతిపల్లి వాళ్ళు బైక్ పట్టుకొని రాను పోతిపల్లికి ఈ మధ్యలో కోరతగూడ మధ్య పోతిపల్లి కోరతగూడ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ మన బారిగూడ దుర్గం ఎంగళరావు, మా ఊరి ఆత్రం మహేష్ స్పాట్లో అక్కడికి కూర్చోడం జరిగింది. పోతిపల్లి ఇప్ప మాదిగారు దున్న నరసింహుడు, ఆయన కూడా స్పాట్లో అక్కడే ఉండేది. మన ఎలగపల్లి సీరియస్గా ఉంటే హాస్పిటల్ కావాలని తీసుకెళ్ళాం. మహేష్కి ఎంతమంది? మహేష్కు ఒక్కడే కొడుకు, కూలి పని చేసి బతికేది, బాగా గరీబ్, ఆయన భూమి లేదు ఏం లేదు, బాగా ఇల్లు కూడా ఇదే ఇల్లు కూడా ఇదే. ఇక ఇప్పుడు పిల్లానికైతే ఏం ఆధారం లేదు, బాగా గరీబ్. అలాగే ఎక్కడ వెళ్తుండే అంటే బూరుగుడ ఏముంది అక్కడ? వాళ్ళ అక్క చెల్లె కొడుకు బిడ్డలు చెల్లె బిడ్డ పుట్టని పిల్లలు ఫంక్షన్ ప్రోగ్రామ్